హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ విహాన్ రుద్ర. సో ఈరోజు వీడియో ఏంటంటే విహాన్ బాబుకి ఒక చిన్న ఫోటోషూట్ అరేంజ్ చేశాము. వాడికి 2 months కంప్లీట్ అయ్యి 3rd month వచ్చింది. ఆల్రెడీ 3rd month కూడా కంప్లీట్ అవ్వబోతుంది. కాకపోతే ఒక చిన్న వీడియో అట్లా రికార్డ్ చేసి పెట్టుకుందాం మెమొరబుల్గా అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. ప్లీజ్ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి విహాన్ బాబు ఛానల్ని. తప్పకుండా లైక్ చేయండి. విహాన్ బాబు ఫోటోషూట్ అంతా సింపుల్గా అయిపోయింది. జస్ట్ ఇంటి ముందున్న ఫ్లవర్స్, ఇంట్లో ఉన్న రైస్, బ్యాక్డ్రాప్ కోసం ఆ రెడ్ కలర్ క్లాత్ ఇంట్లోదే, అది కూడా అన్నీ ఇంట్లోవే యూజ్ చేస్తున్నాము. చిన్న ఫోటోషూట్ అంటే మనం ఏదో ఎక్స్పెన్సివ్గా చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దామని ఖర్చులు పెట్టుకోకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే అలా ప్లాన్ చేసాము. ఈ ఐడియా ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ ఐడియా మా ఓన్ అయితే కాదు, మేము కూడా ఒక యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి ఏదైతే సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందో అని చూసి సెలెక్ట్ చేసుకున్నాము. బట్ బ్యాక్గ్రౌండ్ మాత్రం రెడ్ కలర్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిక్స్ మాత్రము. అసలు పిల్లలని ఫోటోషూట్కి రెడీ చేయాలంటే ముందు వాళ్ళకి కంప్లీట్గా మంచి నిద్ర ఇవ్వాలి. నేనైతే ఆ రోజు విహాన్ బాబుకి తొందరగా స్నానం చేపించి పడుకోబెట్టాము. ఇంకా వాళ్ళు లేసే టైంకి మేము అంతే ఇది రెడీ చేసి పెట్టి ఇంకా వాడికి డైరెక్ట్ పిక్స్ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసినాము. వాడు కూడా మంచిగా 2-3 hours నిద్రపోయి మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ లేచిండు. ఇంకా ఓకే, మాకు కూడా హ్యాపీ, మంచిగా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది అంత వృధా అవుతుందేమో, వాళ్ళు ఏడుస్తే ఇంకంత వేస్ట్, మనం ఏం చేయలేము దానికి. ఈ ఫోటోషూట్లో విహాన్ బాబుకి వేసిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ డ్రెస్ మాత్రం నాకు చాలా ఇష్టము. వాడికి వేస్తే చాలా క్యూట్గా ఉంటాడు. అసలు ఎంత బాగుంటాడు ఆ డ్రెస్. మళ్ళీ ఈ ఫోటోషూట్కి కూడా చాలా బాగా హెల్ప్ అయింది మాకు ఆ డ్రెస్. ఆ బ్యాక్గ్రౌండ్కి, లైట్ కలర్స్కి చాలా చాలా బాగా వచ్చినాయి పిక్స్ మాత్రము. నేను పిక్స్ లాస్ట్లో పెడతాను, చూడండి వీడియో లాస్ట్లో. విహాన్ బాబుకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా మెమరీ ఉంటుంది. తర్వాత మనకి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చాలా హ్యాపీ అవుతారు అవన్నీ చూసుకొని. నేను చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు, ఈ స్మార్ట్ ఫోన్ ఇదంతా. సో మన పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలీదు. మన దగ్గర ఏ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం ఎందుకు యూజ్ చేసుకోవద్దు, ఇవన్నీ ఎందుకు స్టోర్ చేసుకోవద్దు అనే ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మా చిన్నోడైతే ఉక్కు అనడం, తాత అనడం నుండి పెద్ద పెద్ద కీకలు పెడుతున్నాడు. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి, వాడు ఎంత అల్లరి చేస్తున్నాడు. అందులో కీకలు అంటే కీకలు ఎక్కడికో వినిపిస్తున్నాయి ఆ కీకలు. ఇది సెకండ్ ఫోటోషూట్ విహాన్ బాబుకి. వాడు మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే మంచి నిద్ర నుండి లేచిండు, మంచి పీస్ ఆఫ్ మైండ్తో ఉండేవాడు. హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాడు. వాడు కూడా చాలా ఎంజాయ్ చేసిండు. ఆ పూలనన్ను తీస్తూ ఆ బియ్యం నంతి లాస్ట్కి అంతా చెరిపేసిండు వాడు. చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ కృష్ణాష్టమికి కూడా ఫోటోలు తీసినాము. వాడు చిన్న 1 month బేబీ, అంతే చిన్నగా ఉండే. అప్పుడు కూడా వాడిని రెడీ చేసాము కృష్ణుని లాగా. చాలా బాగున్నాయి ఆ ఫొటోస్ కూడా. ఎంత క్యూట్గా ఉంటాడో అందులో వాడు. నానిగానికి ఫోటోషూట్ అంటే వాళ్ళ నాన్న కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఇవంతా. నేను సపోర్ట్ చేస్తా, కొంచెం హెల్ప్ చేస్తా అంతే. నా వల్ల కాదు ఇవన్నీ చేయడము. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. చాలా క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివ్ పర్సన్. నేను మాత్రం విహాన్ బాబుకి మమ్మీ, డాడీ అని కాకుండా అమ్మ, నాన్న అని అలవాటు చేస్తున్నా. మన ప్రొనౌన్సియేషను వాళ్ళకు నాన్న చూడు, నాన్నతో ఆడుకో, నాన్నతో మాట్లాడు ఇలా అని నాన్న 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 అని చెప్తే వాళ్ళకి నాన్ననే ఉంటుంది. ఇంకా డాడీ డాడీ, మమ్మీ ఇదంతా నాకు పెద్ద ఇష్టం ఉండదు. సో అమ్మ, నాన్న అనడం బాగుంటుంది పిల్లలు. మొత్తానికి విహాన్ బాబు ఫోటోషూట్కి బ్యాక్డ్రాప్ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మొత్తం అయిపోయిన తర్వాత. ఆ రెడ్ కలర్ పైన వైట్ అండ్ ఎల్లో కలర్ మాత్రం చాలా ఎలిగెంట్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే, అసలు సూపర్ ఉంది. ఇంకా చూడండి హీరో ఎట్లా పడుకున్నాడో ఆ రెండింటి మధ్యలో. ఎంత క్యూట్ ఉన్నాడు అసలు వాడు. వన్ డ్రెస్సు, ఆ బ్యాక్డ్రాపు, మొత్తం అట్రాక్షన్ అంతా రెడ్ కలర్ క్లాత్తో వచ్చింది. రెడ్ కలర్ క్లాత్ పైన ఇవన్నీ చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి.
నానిగాడు ఫోటోషూట్ మొత్తం ఇంతే, ఇంకా వాడు కెమెరాని చూస్తూనే ఉండిపోయిండు. అసలు ఎంత క్యూట్ ఉన్నాడంటే నా దిష్టే సగం తగిలింది వాడికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫోటోషూట్ అంతా ఎలా ఉంది, బ్యాక్డ్రాప్ ఎలా ఉంది, నానిగాడు ఎలా ఉన్నాడు, వన్ డ్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ ఒక్క లైక్ వల్ల వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఈ ఫోటోషూట్కి సంబంధించిన పిక్స్ అన్నీ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా వచ్చినాయి పిక్స్ మాత్రము, చాలా నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.